జాతీయ రహదారి 44 భారతదేశంలోనే ప్రధానమైన అతి పొడవైన రహదారి. ఈ నేషనల్ హైవే తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమై కాశ్మీర్లోని శ్రీనగర్ వరకు కొనసాగుతుంది. మొత్తం పొడవు 4112 కిలోమీటర్లు. ఇది జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా వెళ్తుంది. పాత 7 జాతీయ రహదారులను పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ విలీనం చేయడం ద్వారా NH-44 అనే అతి పొడవైన రహదారి ఏర్పడింది. ఈ NH-44 వెంట అనేక పారిశ్రామిక వాడలు, భారతదేశంలోని ముఖ్యమైన నగరాలు ఉన్నాయి. ఈ రోడ్డు మన దేశంలోని ఉత్తర చివరను, దక్షిణంలోని మరో చివరను కలుపుతుంది. జాతీయ రహదారి 44 భారతదేశంలోనే ప్రధానమైన అతి పొడవైన రహదారి. ఈ నేషనల్ హైవే తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమై కాశ్మీర్లోని శ్రీనగర్ వరకు కొనసాగుతుంది. మొత్తం పొడవు 4112 కిలోమీటర్లు. ఇది జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా వెళ్తుంది. పాత 7 జాతీయ రహదారులను పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ విలీనం చేయడం ద్వారా NH-44 అనే అతి పొడవైన రహదారి ఏర్పడింది. ఈ NH-44 వెంట అనేక పారిశ్రామిక వాడలు, భారతదేశంలోని ముఖ్యమైన నగరాలు ఉన్నాయి. ఈ రోడ్డు మన దేశంలోని ఉత్తర చివరను, దక్షిణంలోని మరో చివరను కలుపుతుంది. జాతీయ రహదారి 44 భారతదేశంలోనే ప్రధానమైన అతి పొడవైన రహదారి. ఈ నేషనల్ హైవే తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమై కాశ్మీర్లోని శ్రీనగర్ వరకు కొనసాగుతుంది. మొత్తం పొడవు 4112 కిలోమీటర్లు. ఇది జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా వెళ్తుంది. పాత 7 జాతీయ రహదారులను పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ విలీనం చేయడం ద్వారా NH-44 అనే అతి పొడవైన రహదారి ఏర్పడింది. ఈ NH-44 వెంట